నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 12/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:32, తిథి దశమి రాత్రి తెల్లవారుజామున 1:16 వరకు, నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3:14 వరకు, యోగాలు సాధ్య సాయంత్రం 6:16 వరకు, కరణం వణిజ మధ్యాహ్నం 1:2 వరకు, అలాగే విష్టి రాత్రి తెల్లవారుజామున 1:16 వరకు, రాహుకాలం సాయంత్రం 4:58 నుంచి 6:32 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 4:58 వరకు, యమగండం మధ్యాహ్నం 12:17 నుంచి 1:51 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుంచి 5:42 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:18 నుంచి 6:57 వరకు, వర్జం రాత్రి 7:22 నుంచి 9:01 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ, అలసట, ఒత్తిడి ఉన్నప్పటికీ అధిక బాధ్యతలతో ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యాపరంగా కూడా అదే రకమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లాంటిది కనబడుతోంది. వ్యక్తుల యొక్క సహకారంతో, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, అలాగే ఆధ్యాత్మిక పలుకుబడగలిగిన వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి పెద్దల యొక్క సహకారంతో ఎంతటి సమస్య అయినా, అటు వృత్తికి సంబంధించిన విద్యకు సంబంధించిన వాటిని అధిగమించడానికి విశేషంగా కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలు తీసుకునే నేపథ్యంలో ఆకస్మికంగా దూర ప్రయాణాల వల్ల కూడా లాభించే అవకాశం అనేది, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యకు సంబంధించిన విషయాలు, ఉన్నత విద్య కొరకు తీసుకునే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించి, అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటిల్లో ఆకస్మిక లాభం కొరకు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల దూర ప్రయాణాల్లో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆకస్మికంగా ప్రయాణాలు కావచ్చు, అనుకోని విషయాలలో ఆకస్మికంగా ఆ పనులు ఆగే పరిస్థితులు లాంటివి రావచ్చు. తద్వారా కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంత వరకు ప్రయాణాల విషయంలో కావచ్చు, మీ ముఖ్యమైన పనులలో కావచ్చు, ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మొదలైన వాటిల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. పని వెంటనే అవ్వలేదని డిప్రెసివ్ థింకింగ్కి వెళ్లకుండా, అది కొంత తాత్కాలికంగా ఆగినా కూడా ఘర్షణాత్మకంగా ఆలోచించకుండా ఆ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసి తర్వాత అది 2-3 రోజుల్లో సమస్య పోయే అవకాశాలు ఉంటాయన్న విధంగా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకునే నైజంలో, ముఖ్యులైన స్నేహ వర్గాన్ని కలవడంలో అధిక శాతం కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయంలో అధిక ఉద్వేగాలకి లోను కాకుండా, అంటే ఉన్నత విద్యకి సంబంధించి కావచ్చు, మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. టెక్నికల్గా మీ యొక్క వస్తువుల విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఈమెయిల్స్ వీటి విషయంలో ఏదైనా క్రయ విక్రయాలు మొదలైన వాటి విషయంలో ఏదైనా ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాతృవర్గం, అలాగే మీ యొక్క బంధువర్గంతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి మాట్లాడేటప్పుడు. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు.
శత్రు రోగ రుణాలను జయించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెట్టడానికి కూడా వెనకాడరు. అంటే మీకు అయ్యే ఖర్చులు కూడా వీటికి సంబంధించిన విధానంలోనే ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వ్యాపార విస్తరణ కొరకు కానీ, అలాగే స్థిరాస్తుల కొనుగోలు కొరకు కానీ ఖర్చులు పెట్టడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాంటి సందర్భంలో కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తల్లి, పెద్దలు, అలాగే వ్యక్తిగత ఆలోచన మొదలైన వాటి ప్రకారం ఆలోచించి ఆలస్యమైన నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఘర్షణలు, విమర్శలకి దూరంగా ఉండాలి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాలు, అలాగే నెట్వర్క్ పెంపొందించుకోవడానికి కూడా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో కొత్త వ్యక్తులు, కొత్త విధానంలో మీకు వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు మాట్లాడడానికి కానీ, ల్యాండ్లకు సంబంధించిన వ్యక్తులు కానీ మొదలైన వారితో మీకు స్నేహ సంబంధాలు పెంపొందించుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా సంఘంలో కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెంపొందించుకునేటప్పుడు మీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలతో ముందు మీ అధిక ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడే విధానం ఇతరులకి, కొత్త వారికి అర్థం అవడంలో కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక అపార్థాలకు దారి తీయకుండా జాగ్రత్త వహిస్తూ మాట్లాడుతూ అటు విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలైనా, మీకు సంబంధించిన విషయాలైనా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అందరితోనూ అనుకూలమైన మైత్రి బంధాలు పెంపొందించుకోగలుగుతారు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? కుటుంబ నేపథ్యంలో గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడం కానీ, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కానీ, గృహంలో వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం, తల్లితో సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అవకాశం ఉన్నప్పటికీ వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సంతాన వర్గం గురించి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో కావచ్చు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ మీరు తీసుకునే నిర్ణయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. తండ్రి యొక్క సహకారం లభ్యమవుతుంది. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అన్ని విధాలా మీరు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో మీకు మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, మీతో పాటు పనిచేసేవారు కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కూడా మీరు కోరుకుంటారు. అదేవిధంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఆలోచనలలో అంతరాయాలు కావచ్చు, లేకపోతే మీకు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే సంతాన వర్గంతో మీ యొక్క ఆలోచనలు కావచ్చు, ఏదైనా ప్రియమైన వ్యక్తులతో మానసిక ఘర్షణకి దూరంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ఆలోచించి, ఒకవేళ మీ నిర్ణయాల్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టుగా మీకు అనిపిస్తే ఆత్మీయుల్ని సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అవి కుటుంబపరమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. పన్నుకు సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, మీరు ప్రమాణాలు చేసి ఎవరికైనా ఇంతకుముందు ప్రామిస్ చేస్తే దానికి సంబంధించిన విషయాల్లో మాటని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా సూచితప్రాయంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా గృహ వాహనాలు, స్థిరాస్తులు, ముఖ్యంగా భూమి, ల్యాండ్, కన్స్ట్రక్షన్, వీటి రిలేటెడ్గా కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు, సంతాన వర్గం వారి యొక్క చదువు, వారి యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు, వారి కొరకు, వారి అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వ్యక్తిగత నమ్మకం, స్వేచ్ఛ పెరుగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. ఈ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలతో పాటుగా దాంతోపాటు వ్యక్తుల యొక్క సహకారం,
మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు, ప్రయాణాలు చేస్తారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, అన్ని విధాల అనుకూలమైన సమయంగా దాన్ని మార్చుకుంటారు. కానీ వీలైనంత వరకు ముఖ్యంగా బంధువర్గంతో మాత్రం మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహిస్తూ, అంటే మీ మనసులో ఆ భావం లేకపోయినా మీరు మాట్లాడిన విధానం బట్టి ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి కనుక బంధువుల్లో వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా ఇదే రకమైన ఫలితం వర్తిస్తుంది. అంటే ఉన్నత విద్యకు కూడా ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు, ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంటుంది, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత మీరు ఆత్మవిశ్వాసంతో అధిక ధైర్యంతో మీరు మాట్లాడే విధానం, అంటే ఏదైనా సాధించగలనన్న నమ్మకంతో మీరు మాట్లాడే మాటల వల్ల కూడా వ్యక్తులతో ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఇతరుల యొక్క సహకారం కోరుకునేటప్పుడు అది వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు కూడా, ముఖ్యుల కొరకు పెట్టే ఖర్చులు కూడా ఆకస్మికంగా అధికంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, ఆత్మీయులైన స్నేహ సంబంధాల్లో స్నేహితుల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీ ఆలోచనలు చాలా చక్కగా ముందుకు పెడతాయి. ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. మీ చిన్ననాటి మిత్రులను కలవడం, వారితో మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం, అలాగే ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి మీ ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మాటల్లో మీకు కొంచెం పౌరుషం అనేది పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే భాగస్వామి వ్యవహారాల గురించి అధికంగా శ్రద్ధ తీసుకుంటారు, వ్యాపార విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క సహకారం, సలహాలు కోరుకుంటూ వారి ఆరోగ్యం మీద, వారి అభివృద్ధి మీద దృష్టి సారిస్తారు. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారం తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఈ యొక్క సమస్యల్ని అధిగమించడానికి, స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా ఈ రోజున ఆదిత్య హృదయం వినడం కానీ, ఆదిత్య హృదయ పారాయణ చేయడం కానీ, అలాగే ఈ యొక్క సూర్యనారాయణ స్వామికి సంబంధించిన పూజాది కార్యక్రమాలైనా, లేకపోతే మనం నిత్యం కనబడే భగవంతుడిగా ఆయనకి మనం ఈ రోజున సూర్య నమస్కారాలు లాంటివి చేసినా, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది మీరు చేసుకున్నా, లేకపోతే విన్నా, లేకపోతే దేవాలయ సందర్శన చేసినా, ఏది చేసినా ఈ యొక్క సూర్యనారాయణ స్వామికి సంబంధించినవి చేయడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధితో పాటుగా ఈ రోజున మానసిక ప్రశాంతత, ఆరోగ్యం అన్నీ అనుకూలంగా ఉంటాయని మనం భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.